ఉద్యమం చేస్తే చప్పట్లు, ఎన్నికల్లో ఓట్లు వేస్తే బాధ్యత. కానీ చట్టాలు చేసే పార్లమెంట్, అసెంబ్లీలో మాత్రం యువతకి తలుపులు ఎందుకు మూసుకుపోయాయి? ఇదే ప్రశ్నని దేశం ముందుంచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జెన్జీ ఓటు వేసే తరంగానే మిగిలిపోవాలా? దేశాన్ని నడిపించే నాయకత్వంగా ఎదగొద్దా? ఈ ఆలోచనే మొదలైంది పలు పార్టీల్లో. జెన్జీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్లో ఉన్న తరం. ఒక్కసారి ఉద్యమానికి నడుం బిగిస్తే లక్ష్యం సాధించేంత వరకు వెనుతిరగని నైజాం జెన్జీ తరానిది. అలాంటి తరం కేవలం పోరాటాలకే పరిమితం కాకూడదని దేశ పాలనా వ్యవస్థలోనూ భాగస్వామ్యం కావాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. వీధుల్లో నిరసనలు తెలిపే యువత ఇక విధానాలను రూపొందించే సభల్లో కూడా ఉండాలంటున్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడున్న జనరేషన్ ప్రొటెస్ట్ చేశాను రోడ్ మీద వచ్చేదానికి వాళ్ళు ఆలోచిస్తారు, రోడ్ మీదకి వచ్చేస్తారు. నేను జెన్జీ ఉండుంటే ఖచ్చితంగా పోయి నేను ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతుండే, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ మొత్తం రివైవ్ చేసేస్తుండే. తెలంగాణ సీఎం రేవంత్ ప్రతిపాదనకు పలు పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. యువత త్వరితగతిన రాజకీయాల్లోకి రావడం మంచిదేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి. యువతకు 21 సంవత్సరాలకు పోటీ చేయాలనే ఆలోచన మంచిది. దీన్ని అమలు చేసే విధంగా రాజ్యాంగ పెద్దలు, దేశంలో ఉన్న అత్యున్నత పార్లమెంటు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయంగా విన్నవించుకుంటున్నాను. దేశ జనాభాలో 50% పైగా యువత ఉంది. దేశ అభివృద్ధిలో వాళ్లదే కీలక పాత్ర. కాబట్టి రాజకీయాల్లోనూ వాళ్లకే పెద్దపీట వేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి విధంగా మన భారతదేశంలో యువత ఉండారు. కాబట్టి రాజకీయాలలో మరి చట్టసభల్లో కూడా యువతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది, ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది. మన దగ్గర లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు 25 సంవత్సరాలు. దీన్ని 21 సంవత్సరాలకు తగ్గించాలంటే రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల్లో సవరణలు చేసి పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక రాష్ట్ర నిర్ణయంతో సాధ్యమయ్యే విషయం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదంటున్నారు రాజ్యాంగ నిపుణులు.